బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో వరుస బాంబు పేలులకు కుట్ర పన్నిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో వరుస బాంబు పేలుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పబ్లిక్ ప్లేస్లు, మీటింగ్స్లో బ్లాస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఐసీఎస్ ఫండింగ్తో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో వరుస బాంబు పేలులకు కుట్ర పన్నిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో వరుస బాంబు పేలుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పబ్లిక్ ప్లేస్లు, మీటింగ్స్లో బ్లాస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఐసీఎస్ ఫండింగ్తో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. నగరంలో వరుస బాంబు పేలులకు సంబంధించినటువంటి కుట్రను పోలీసులు బయట పెట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని ఈ రోజు నాంపల్లి కోర్టులోనైతే ప్రవేశపెట్టారు. అంతకు ముందే వైద్య పరీక్ష కోసం నిమిత్తం వారిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కూడా వారిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్రంలో వరుస బాంబు పేలులకు సంబంధించినటువంటి కుట్రను టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేసినటువంటి పరిస్థితి అయితే మనం నిన్న చూసాము. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ ఎక్కువ శాతం ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మీటింగ్ జరిగేటువంటి ప్రాంగణాల్లో బాంబ్ బ్లాస్టులు చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి దగ్గర నుంచి దాదాపుగా కూడా 4 ఏదైతే గన్స్ కావచ్చు, 5 లక్షల నగదు కావచ్చు, అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుంచి 6 మొబైల్స్, గన్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా సేకరించామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఐఏఎస్ తీవ్రవాదులుగా వీళ్ళని గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మరొక కొందరు కూడా ఉన్నారు, వీళ్ళ దగ్గర మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి విచారణలో కూడా చెప్పడం జరిగింది. మనకు క్లియర్ గా కూడా నిన్న వాళ్ళందరినీ వారి ముగ్గురిని కూడా ఇంట్రాగేషన్ చేసినటువంటి పోలీసులు అయితే కొంత విచారణ కొనసాగించారని చెప్పుకోవాలి. ఆ విచారణలో భాగంగా నిన్న మనం చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి విచారణలో ప్రధానంగా మనం చూసినప్పటికీ కూడా పలు ప్రాంతాలలో కావచ్చు, బీజేపీకి సంబంధించిన పలువురు నేతల ఇళ్ల వద్ద కూడా బాంబ్ బ్లాస్టులు చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఐఏఎస్ తీవ్రవాదులు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులుగా గుర్తించారు. పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకొని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దసరా వేడుకలకు సంబంధించి పలు చోట్ల పెద్ద ఎత్తున కూడా జనమంతా పోగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దాంతో పాటుగా బతుకమ్మ సంబరాలు కూడా నిర్వహించిన నేపథ్యంలో కూడా లక్షలాదిగా కూడా మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా బ్లాస్టులు చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా తాజాగా మనం చూసుకోవచ్చు, ఈ బ్లాస్ట్లకు సంబంధించినటువంటి ఒక ప్లానింగ్, వారికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది అంటూ కూడా పోలీసులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరినీ నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉన్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.